దేవుడు సంఘానికి తెలియజేసిన మాటలు. దేవుడు తన ఆత్మ ద్వారముగా 7 సంఘములకి 7 ఆత్మలను ఉంటాయి, కానీ చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అది 7 వ్యత్యాసమైన ఆత్మలు అనుకుంటారు. కాదు, ఒక ఆత్మ చేసే 7 రకాల పనులు, 7 attributes. అందుకనే ఆత్మ చెప్పే మాటలను విని గైకొని వాళ్ళు ధన్యుడు. ఇంకో మాటలు చెప్పాలంటే, హీ హూ హ్యాస్ అ ఇయర్ లెట్ హిమ్ హియర్ వాట్ ద స్పిరిట్ సేస్ టు ద చర్చెస్. ఈరోజు దేవుని వాక్యం వినేటప్పుడు ఎవరికో ఏంటో ఏదో కాదండి, మీతో, మీ కుటుంబంతో, మీ జీవితంతో, మీ వ్యక్తిగత పరిస్థితి, మన సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ పత్రికల్లో ఒక్కసారి మరలా మీరు ధ్యానించగలిగితే, ఇఫ్ యూ కెన్ మెడిటేట్, దేవుడు ఒక సీక్వెన్స్తో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఎఫెసీ సంఘంతో చెప్పేటప్పుడు చెప్తున్నాడు దేవుడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం మనం, ఏంటంటే నీ మొదటి ప్రేమను మర్చిపోయావు. ఫస్ట్ లవ్, యూ హ్యావ్ ఫర్గాటన్ ద ఫస్ట్ లవ్. ఎఫెసీ సంఘాన్ని చెప్పినప్పుడు ఏది నీ ప్రేమ, ఏది నీ ప్రారంభ ప్రేమ? నువ్వు ప్రారంభంలో ప్రేమించినట్టుగా ఈరోజు ప్రేమిస్తలేదు. స్మరణ సంఘంతో చెప్పేటప్పుడు దేవుడు అంటున్నాడు, సహించుకో, ఓర్పు కలిగి ఉండవు, సహించుకున్న వాడు ధన్యుడు, జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. సహించుకో, అంతము వరకు సహించుకో. అదే సమయంలో నీవు పేదవాడు అని నాకు తెలుసు, నీవు పేదవాడు అని చెప్తున్నావు, కానీ నీవు ధనవంతుడివే. ద ట్రూత్ ఇస్ యువర్ రిచ్. యూ మైట్ బి పోర్ at your circumstances, but your life is very rich. ఎందుకంటే ఈ లోకంలో కలిగి ఉండేది కాదు, కానీ నీవు నాలో కలిగి ఉన్నది, నా ద్వారముగా కలిగి ఉన్నది, నా రాజ్యంలో నీ స్థానము ఘనమైనది. అదే రీతిగా దేవుడు పరగమ సంఘంతో చెప్తున్నాడు, ఏంటి? అబద్ధ బోధనల్ని పక్కన పెట్టు. ఫాల్స్ డాక్ట్రిన్స్, వారు నేరం మోపేటప్పుడు వారి మీద. తూయితయారా సంఘంతో చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, అంగో ఆ యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఆలయంలో ఉండనిచ్చావు, నా బిడ్డల్ని, నా దాసుల్ని తప్పుడు ద్రోవ పట్టిస్తానికి ఆ యెజబెల్ అనే స్త్రీని ఎంటర్టైన్ చేశారు. బీ కేర్ఫుల్. అదే సమయంలో సార్డిస్ ఏంటంటే ఆ సంఘానికి పేరు, దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్, చచ్చిన వారు లెక్క, చచ్చిన సంఘం అంట. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఏంటి చచ్చిన సంఘం ఏంటి? చచ్చిన తర్వాత సంఘం ఉండటం ఏంటి, ఎదుగుతాం ఏంటి? దేవుడు వారికి లేఖనంలో రాసినప్పుడు, ఆ పత్రికలో బోధించేటప్పుడు, వారికి తెలియజేసేటప్పుడు వారికంట, నీవు బ్రతికున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు నిజంగా చచ్చిన వ్యక్తివే. అంటే ఈరోజు ఈ 7 పత్రికల్లో మనం చూస్తేనంటే, ఇంకా ఫిలడెల్ఫియా చూస్తే, నీ ముందు ఒక నూతన తలుపును తెరిచాను, నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు, నేను నీకు కాపుదలను ఇస్తాను. అదే సమయం లౌడేకే సంఘం, ఉంటే వెచ్చకుండా లేకపోతే చల్లకుండా నిలువెచ్చిన స్థితిలో ఉన్నావా, నేను ఉమ్మివేస్తాను. ఈ పత్రికలు చూస్తానండి, ఈరోజు ఎంతోమంది, ఐ వాంట్ ద చర్చ్ ఏజెస్ ప్లీజ్, ఎంతోమంది ఈ థియాలజన్స్ ఈ పత్రికలను ఎలా చూస్తారంటే, అన్ని సంఘములు ఒకేసారి లేవు, కానీ అన్ని సంఘములు ఒకే సమయంలో లేవు, కానీ ఒక్కొక్క కాలములో ఒక్కొక్క సంఘం చూస్తాం. ఎందుకంటే ఎఫెసీ సంఘం చూసినప్పుడు ఇంచుమించు ఇట్ వాస్ ఫ్రమ్ 30 AD to 100 AD వరకు చూస్తాం. స్మరణ సంఘం చూస్తే 100 నుండి 312. దాని తర్వాత పర్గమ చూస్తే 313 నుండి 600 AD వరకు. తూయితేరా చూస్తే 600 AD నుంచి 1517 AD వరకు. అదే సమయంలో సార్డిస్ చూస్తే 1517 నుండి 700 AD వరకు. ఇవన్నీ చూస్తే ఒకటి తర్వాత ఒకటి నాకు అనిపిస్తూ వచ్చింది. దేవుడు కూడా మనకి పత్రికలు రాసేటప్పుడు మనకు తెలియజేసేది ఏంటంటే, అందరి జీవితం ఒకేలాగా ఉండదు, కాలం మారినట్టుగా జీవితాలు కూడా మారుతున్నాయేమో, కాలం మారుతున్నట్టు పరిస్థితులు మారుతున్నాయేమో, కాలం మారుతున్నట్టు ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన స్థితిని ఎరుగున్న దేవుడు, మన ప్రారంభ స్థితిని ఎరిగిన దేవుడు, మన జీవితాలను ఎరిగిన దేవుడు. దేవుడు అంటున్నాడు, ఐ నో యువర్ బిగినింగ్, ఐ నో యువర్ వర్క్స్, ఐ నో యువర్ లైఫ్, ఎలాగుంది పరీక్షించుకో అని తెలియజేస్తున్నాడు అండి. ఎందుకంటే ఎఫెసీ సంఘం చూసినప్పుడు దేవర్ అపోస్తలిక్ చర్చ్, అపోస్తులు ఉండే సమయం అది. దేవుని శిష్యులు అక్కడ ఉన్నారు, గొప్ప అపోస్తులు అక్కడ ఉన్నారు, గొప్ప సేవ ప్రారంభం, ద పీక్స్ ఆఫ్ మినిస్ట్రీ. అక్కడ నుండి స్మరణ పర్సిక్యూటెడ్ చర్చ్ అని పిలవబడుతుంది. హింసల సంఘము, హింసల సమయము, హింస హింస హింస.
ఆనాడు కలిగినంత హింస మరలా క్రైస్తవత్వానికి మరలా కలగలేదు, కలుగుతుంది తర్వాత అంటారు. దాని తర్వాత చూస్తే రోమన్ చర్చ్ అంటే కొంచెం మారుతుంది, సంఘము ఇది కొంచెం మిక్స్ అవుతుంది, లోకపు అధికారము సంఘము మిక్స్ అవుతాం. దాని తర్వాత చూస్తాం డార్క్ ఏజెస్ అని పిలవబడుతుంది, అంధకార సమయం అని పిలవబడుతుంది. అదే తుయితార సంఘం, ఎందుకంటే సంఘంలోనే పాపం వచ్చింది, సంఘంలోనే వ్యభిచారం వచ్చింది, సంఘంలోనే జారత్వం వచ్చింది, సంఘంలోనే వనేసే వ్యభిచారం, ఫోర్నికేషన్ వనేసే దాట్ దేవుని కన్నా వేరే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, దేవుని స్థానాన్ని ఇంకొకరికి ఇస్తాం. దాని తర్వాత సాటర్డేస్ చూస్తే ఇట్ ఈస్ రిఫర్మేషన్ చర్చ్ అంటారండి, రిఫర్మేషన్ టైం, మరలా నూతన ప్రారంభం. ఫిలడెల్ఫియా సంఘం చూసినప్పుడు మిషన్స్ చర్చ్ అంటారు, అంటే ఒక మిషన్తో అనేక మంది సేవ చేయాలి, సువార్తను ప్రకటించాలి, నేను పోరాడాలి అన్న రీతిగా వారు ముందుకెళ్ళేవారు. కానీ లౌదోక్య సమయం వచ్చేటప్పటికి, లౌదోక్య సమయం నుండి ఇప్పుడు వరకు ప్రెసెంట్ ఏజ్ 21st century వరకు ఒకటే అంటారు. ఏంటి ఆ పరిస్థితి అంటే చల్లారిపోయిన జీవితం అంట, చల్లారిపోయిన బ్రతుకంట, చల్లారిపోయిన సంఘం అంట. నేను అనుకుంటాను ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయేమో. క్రీస్తున్న రక్షణకు అంగీకరించినప్పుడు పీక్స్ ఆఫ్ ద మూమెంట్, ఓ దేవా నీ కొరకు జీవిస్తా, ఎంతనే దిగిస్తా, ఏదైనా చేస్తా, నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభువా, బాగానే ఉంటుంది. కొంచెం శ్రమలు వచ్చినంటే దేవుడు అంటే నాకు ఎందుకు ఈ కష్టాలు, నేను దేవుడిని నమ్ముకుంటే అన్ని మేలు జరుగుతాయి అంటే దేవుడిని నమ్ముకుంటే ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి. నెక్స్ట్ లోకం ఆలయం కలుస్తుంది, పర్వాలేదు, కొంచెం దేవుడు ఉందాం, కొంచెం లోకం ఉందాం, జీవితం సెటిల్ అవ్వాలి కదా, బ్రతుకు పంచుకోవాలి కదా, అన్ని మేలు చేసుకోవాలి కదా అనుకుంటారు. ఈ రెండు తర్వాత చూస్తే తుయితార సంఘం చూస్తే అంధకారం, ఇంకా చాలామంది దిగజారిపోయిన స్థితి. ఒకప్పుడు మంచి విశ్వాసులే కానీ దిగజారిపోయారు, ఒకప్పుడు మంచి ప్రార్థనా వీరులే కానీ దిగజారిపోయారు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడండి, లెగాలి నువ్వు, యూ హ్యావ్ టు వేకప్, మరలా తెగాలి, క్రైస్తవ బ్రతుకు లెగాలి, విశ్వాసం ఎదగాలి, దేవుని స్థిరత్వం నమ్మకత్వం ఎదగాలి. యూ నీడ్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు ధైర్యముగా నిలబడాలి. ఎందుకంటే చివరికి లవదీక చెప్పేటప్పుడు అంటాడు, నువ్వు వెంచకుండా లేకపోతే చల్లకుండా నిలువెచ్చని స్థితిలో ఉన్నావా నేను ఉమ్మి వేస్తా.